నాకు ఇప్పటివరకు అలాంటి కేసు రాలేదు. వస్తే నేను డెఫినెట్ సపోర్ట్ చేస్తాను. ముందు ఏ కుక్క కరిచింది ఆ కుక్కని నేను తీసుకెళ్తాను అక్కడి నుంచి. దాట్ విల్ బి మై రెస్పాన్సిబిలిటీ. నాకు ఈరోజు ఈ లొకాలిటీలో ఇట్లా అగ్రెసివ్ కుక్క ఉంది, నాకు మీరు కాల్ చేస్తే విదిన్ ఫ్యూ అవర్స్ ఐ విల్ గెట్ దట్ డాగ్ పిక్డ్. ఇది నా మాట మీకు నేను ప్రెస్ లో చెప్తున్నాను. బట్ ఐ హ్యావ్ టు బి ఇన్ఫార్మ్డ్. నేను దేవుడు కాదు అని ఊహించుకోవటానికి. నాకు మెసేజ్ వస్తే కాల్ వస్తే ఐ విల్ కమ్. ఐ విల్ సెండ్ మై టీమ్ పర్సనలీ అండ్ పికప్ ద అగ్రెసివ్ డాగ్. ఆ ఒక్క అగ్రెసివ్ డాగ్ కోసం 10 మందిని చంపద్దు. Victim, I will help na. I only don't do for dogs. I am also associated with an అనాథ ఆశ్రమం. నేను అనాథ పిల్లలు కూడా చాలా చేస్తాను. నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ పెట్టట్లేదు బికాజ్ మళ్ళీ జనాలు అంటారు ఇంత సేవ చేసుకుని మళ్ళీ వాళ్ళు షో ఆఫ్ చేస్తున్నారు. ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో, ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో నేను ఏం చేస్తున్నాను? మీరు వినట్లేదా? నేను చెప్పేది వినలేదా? మీరు చెప్పేది విన్నారా లేదా? చెవులు ఉందా లేదా మీకు? మీకు లేదు. నేను ఎంతసేపు మాట్లాడాను, ఏం విన్నారు మీరు దాంట్లో? ఏసీలా కూర్చొని మీరు ఒక మాట చెప్పండి. యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళి హీరో హోండా కంపెనీని మూసేస్తారా? బజాజ్ కంపెనీ మూసేస్తారా? ఏదో ఒకటి నోరు తెచ్చి మాట్లాడుతున్నారు సెన్స్ లేకుండా. ఎంత చెప్పండి మీరు. ఈ రోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ కోసం మీరు మారుతి కంపెనీ, హీరో హోండా కంపెనీ అడుగుతున్నారా? నాకు అడిగే ఏ హక్కు ఉంది మీకు? నువ్వు ఏం చేస్తావు ప్రాణాల కోసం? ముందు చెప్పు. వచ్చి నోరు ఇప్పచ్చుగా మాట్లాడ సార్. నువ్వు ఒకటే అడుగుతాను కాదు, ఆ వ్యక్తిని ఒకటే అడగండి. ఆయన ఎంతమందిని కాపాడారు? ఒక మాట అడగండి. ఆయన ఈ రోజు వరకు ఎంత మందిని కాపాడారు? ఎంత పిల్లల్ని కాపాడారు? ఎంత మనిషిని కాపాడారు? ఎంత మందిని తిండి పెట్టారు? ఆ మనిషిని అడగండి. నోరిప్పదు. ఉట్టి వచ్చి కిట్ చేయడానికి రెడీ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎవరు ఉన్నారు అనేది ప్లీజ్, ఐ మీన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, kids he has given food to, how many pedavalle he has given food to, how many anath ashram he has gone to, how many vruddhashram he has gone to. ఏం చేశారు ఆయన మనుషుల కోసం? సార్ ఒకటే రిక్వెస్ట్ సార్, మీరు రండి. ఆవేశంలో కాకుండా మీరు చెప్పిన మాట ఏం అనుకుంటున్నారో అది మీరు కూడా కామ్ గా చెప్తే మేము కూడా దానికి కామ్ గా. అయినే కాదు, ఈ క్వశ్చన్ ప్రతిసారి మన ముందుకు వస్తూ ఉంటది. దట్ అందరికి ఒకటి అడుగుతాను. ఇక్కడ ఉన్న ఎంతమంది, ఒక 100 మంది ఉన్నారు. ఎంతమంది అనాథాశ్రమంకి వెళ్తున్నారు? ఎంతమంది అన్నదానం చేస్తున్నారు? ఎంతమంది అనాథాలకి చదువు చెప్పించారు? ఎంతమంది వృద్ధాశ్రమం వెళ్ళారు? ఎంతమంది ఏం చేశారు సొసైటీ కోసం? నాకు ఈరోజు ఆన్సర్ కావాలి. మీరు మనుషుల ప్రాణాలు అంటారు. మీ అందరు 100 మంది ఇక్కడ మనుషుల కోసం ఏం చేశారు నాకు చెప్పండి. నేను చేశాను. నేను ఎంతమంది అనాథాలకి తిండి పెట్టాను? ఎంతమంది అనాథాలకి నేను చదువు చేయించాను? వృద్ధాశ్రమం వెళ్ళాను, వృద్ధాశ్రమంలో నేను డొనేషన్స్ చేశాను. ఎవరు చేశాను? నాకు ఒక్క చూపు పెట్టుకోండి నేను చేశానని. మీ ఒక్కటి చూడండి. ఎవరైనా వెళ్ళారా? మీరు ఈ రోజు వరకు ఎవరైనా అనాథాశ్రమంకి వెళ్ళారా? అన్నదానం చేశారా? ఎప్పుడైనా తిండి ఉన్న వారికి తిండి పెట్టారా? మాట్లాడుతున్నారు, పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చేసేది ఏం లేదు. నేను ఇంట్లో కూర్చొని కాదు, నా 5 స్టార్ ఇంట్లో మీరు మీ ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు. అది ఒక్కటే నైజం. అది మీరు గుర్తుపెట్టుకోండి. నిజంగా మీకు మనుషుల కోసం ఎంత ఉంటే, చిన్న పిల్లలు ఆకలితో వస్తున్నారు. మీరు ఆ చనిపోతున్న చిన్న పిల్లల ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా? హౌ కెన్ అ చైల్డ్ డై ఆఫ్ హంగర్? ఒక చిన్న బిడ్డ ఆకలితో ఎలా చేస్తుంది చెప్పండి నాకు. హౌ? మన దగ్గర అంత అన్నం లేదా? మన దగ్గర అంత డబ్బు లేదా ఈ ప్రపంచంలో? ఎక్కడ ఎవరైనా చెప్పండి. నాకు ఎంత ఉంది, నేను చేస్తాను. నాకు తెలుసు, నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు. నేను ఎంత చిన్నప్పటి నుంచి చేస్తాను, ఈ రోజు కాదు. జస్ట్ నేను ఎప్పుడు ఇంత గట్టిగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడలేదు. నేను పర్సనల్ గా వెళ్ళి నేను అనాథాశ్రమంలో వాళ్ళకి నా ఇష్టం ప్రకారం తిండి పెట్టుకోను. ఒక 20 మంది 50 మెంబర్స్ ఉండే ఆ పిల్లల్ని నేను అడుగుతాను, బాబు నీకు ఏం తినాలని? నా దగ్గర లిస్ట్ ఉంది. ఒక పిజ్జా అడుగుతారు, ఒక నూడిల్స్ అడుగుతారు, ఒక బిర్యానీ అడుగుతారు. నేను ప్రతి చిన్న పిల్లలకి సెపరేట్ తిండి పెడతాను. నాకు పెద్ద అన్నదానం చేయాలంటే ఇష్టం ఉన్న జస్ట్ ఒక పెద్ద ఈ కీర్తన అని చెప్పేసి బిర్యానీ కుక్ చేసి పంపును. ఒక్కొక్కరిని అడిగి ఒక్కరికి బర్గర్ తినాలంది. Right now, if I give out my number, they will purposely, people will call me and harass me. That's why I'm not giving out my number. Google it, you will find it. You send me a video of the dog, you send me a video of the locality, you send me the problem, I will deal with it. I cannot give out my number publicly because మీకు తెలుసు జనాలు ఎంత మంది. You saw that how that man was.
ఏం చేయరు, నో చిక్ 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 చేయడానికి ఉంది, చేయడానికి ఎవరు లేరు. మీ అందరికీ నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తాను, నీకు నిజంగా మీకు చిన్న పిల్లల గురించి ఎంత బాధ ఉంటే స్టార్ట్ విజిటింగ్ యువర్ అనాథాశ్రమ్స్. మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు ₹1000 కోసం బార్గెనింగ్ చేస్తారా లేదా? ఆ పని వాళ్ళకి చిన్న పిల్లలు లేదా? మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి చిన్న పిల్లలకి మీరు చదువు చెప్పిస్తారా? మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు తిండి పెడతారా? చెప్పండి నాకు. మరే మాట్లాడుతున్నారు హ్యూమన్ రైట్స్ గురించి, చిన్న పిల్లల గురించి మెంటల్ గా మాట్లాడుతున్నారు. I think I should stop talking now. That was me.